ఈరోజు భారతదేశంలో చరిత్రను తిరగరాసే విధంగా మూడోసారి మన ప్రధానమంత్రిగా మోడీ గారు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. అది అందులో భాగంగానే మన తెలంగాణలో చూసినట్టయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దీటుగా భారతీయ జనతా పార్టీకి కూడా 8 సీట్లు రావడం జరిగింది. ఈ యొక్క 8 సీట్లు రావడానికి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి పార్టీ అభిమానులకు, పార్టీ సానుభూతి పరులకు, మరి వారు వేరే పార్టీలో ఉన్నా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు చాలామంది మన భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు ఆలోచించినట్టయితే మన మెదక్ నియోజకవర్గంలో ఎంతో భిన్నంగా డబ్బు మరి మద్యం ఏరులై పారినా కూడా అవన్నిటికీ ధీటుగా మన భారతీయ జనతా పార్టీ మాధవనేని రఘునందన్ రావు గారు భారీ మెజార్టీతో గెలుపొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం.